జీవితంలో కానీ ప్రభువు ఏ విధంగా కృప చూపి ఈ విధంగా కూడికను ఏర్పాటు చేయడానికి మేలు చేశారో మీకు సాక్ష్య రూపంలో కొద్ది నిమిషాలు చెప్తారు. అందరూ సాక్ష్యాన్ని వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పవాలనుకునే సాక్ష్యం ఏమిటి అని అంటే, ఎందుకు ఈ కూడికను కూడా ఇలా ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగింది అని అంటే, ఈరోజు దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నా జీవితంలో జరిగినవే. నేను కూడా ఒకప్పుడు వ్యర్థమైన వాటిలో నడిచిన వాడినే, వ్యర్థమైన ఆలోచనలు కలిగి నడిచిన వాడినే, దైవసేవకుడు చెప్పినట్టు చిన్న కుమారుడు వలె జీవించిన వ్యక్తిని. అలాగే దేవుని సన్నిధికి వెళుతూ కూడా ఆ తండ్రి ఎలా అడిగాడో, నీకు సాధ్యమైతే లేదా నీ వలననైతే అనే మాట, అలాగే నేను చాలా కాలం జీవించాను, అలాగే నేను బ్రతికాను చాలా కాలం. కానీ ఎక్కడ కూడా ఏది నేను అనుభవించలేదు, లేదా ఏది పొందుకోలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవునిని సమర్పించుకున్నాను అని అంటే, నా జీవితంలో ఒకసారి జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. అంతకుముందు కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించేవాడిని, దేవుడంటే నమ్మేవాడిని, ఇష్టపడేవాడిని. కానీ దేవుని సన్నిధికి మాత్రం ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు, చర్చికి అంటూ వెళ్ళవటం జరిగేది కాదు. కానీ దేవుడంటే ఒక నమ్మకం, దేవుడంటే విశ్వాసం, అంతవరకే ఉండేది నా జీవితంలో. 2000 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం నేను, ఇప్పటికీ నాకు తెలియదండి ఎందుకు వెళ్ళాను అనేది తెలియదు. ఆ క్రియ ఏంటి, ఎందుకు వరకు నేను వెళ్ళవలసి వచ్చింది అనేది నాకు తెలియదు, అంటే గుర్తులేదు ఇక అసలు దానికి నాకు. ఉదయం నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆ టైంలో, 7 o'clock టైం అనుకుంటాను, వెళుతూ ఉండగా నాంపల్లి కంట్రోల్ రూమ్ దగ్గర నా స్కూటర్కి యాక్సిడెంట్ అయింది. సిగ్నల్ పడింది. ఆన్ అయిన తర్వాత నేను వెళుతూ ఉంటే వెనకమాల నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ ఒక కారు అతను వచ్చి నన్ను గుద్దేశాడు. పడిపోయాను. ఒంటి మీద ఎక్కడా కూడా ఒక దెబ్బ తగలలేదండి. నెత్తి మీద క్యాప్ పెట్టుకుంటే కాటన్ క్యాప్, దానికి ఉన్న పిన్ను ఇక్కడ గుచ్చుకుంది. 2 ఎంటుకుల యువతల గనక అది గుచ్చుకుని ఉంటే ఆన్ ది స్పాట్ అని డాక్టర్ చెప్పాడు. అది డాక్టర్లు చెప్పిన మాట అండి. యువతలు గుచ్చుకుంది, కానీ పడిపోయాను. నాకేం తెలియదు. ఇక తర్వాత కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న పోలీసులు నన్ను చూసి వచ్చి నా బండి పక్కన పెట్టి, ఇది బ్లడ్ కారుతూ ఉంటే కర్చీప్తో కట్టుకట్టేసి, నా జేబులు ఎతికితే దాంట్లో నా దగ్గర అప్పుడు హైదరాబాద్ హెల్త్ కార్డ్ అనేది ఒకటి ఉంది. అది చూసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇతను తీసుకెళ్ళొద్దు, హెల్త్ కార్డు ఉంది కదా అని చెప్పి, మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, అక్కడ మెడ్విన్ హాస్పిటల్ అనేది ఒకటి ఉండేది, పెద్దది, చాలా పెద్ద హాస్పిటల్, అది చాలా పెద్దది. మెడ్విన్ హాస్పిటల్ అని ఉంటే అక్కడికి తీసుకెళ్ళారు నన్ను. దాంట్లోకి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు, యాక్సిడెంట్ కేసు కదా మేము చెయ్యము, మీరు కేసు పెట్టి అన్నీ జరిగితేనే మేము చేస్తాము అని అంటే, ఫోన్ నెంబర్లను బట్టి మా మేనమామ నెంబర్లకి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు బయలుదేరి మేము వస్తున్నాం, మీరు ట్రీట్మెంట్ కనియండి అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు డాక్టర్లు. తర్వాత మా మావయ్య వచ్చారు, ఆయనకి పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఎయిర్ ఫోర్స్లో చేసేవాడు. ఆయన తెలిసిన డాక్టర్ ఎవరో ఉంటే ఆయనతో మాట్లాడి, అయ్యో నేను ఇప్పటివరకు చూడలేదు అని చెప్పి టక్టకా వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టారు. నన్ను సిటీ స్కాన్ మీద పెట్టి ఇలా మూవ్ చేస్తూ చూస్తూ ఉంటే నోట్లో నుంచి, ముక్కుల్లో నుంచి బ్లడ్ దాని అంతరకు అదే కారిపోతూ ఉందంట, ఆగకుండా. ఎందుకు కారిపోతుందో వాళ్ళకి తెలియట్లేదు. కొన్ని బాడీలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. సిటీ స్కాన్లో కూడా అంతా నార్మల్గానే చూపిస్తూ ఉంది. బ్లడ్ మాత్రం ఆగట్లేదు. ఎంతో ప్రయత్నం చేశారంట, బ్లడ్ ఆగలేదు. ఒంట్లో టచ్ చేయటానికి కూడా చాలా లేనంతగా బ్లడ్ మొత్తం వెళ్ళిపోయిందండి, అసలు మొత్తం టోటల్గా. కోమాలో ఉండిపోయాను, 4 రోజులు ఏమో కోమాలో కూడా ఉన్నాను. అప్పుడు నా భార్య వాళ్ళ మదరు, పోయినసారి మీటింగ్కి వచ్చిన అక్షయ్ పాస్టర్ గారు వాళ్ళ ఫాదరు, వీళ్ళందరూ కలిసి యేసన్న దగ్గరికి వెళ్ళారు. నా వివాహం చేసింది యేసన్న అండి. అప్పుడే నేను ఆయన ఫస్ట్ టైం చూడటం, ఆయన నన్ను చూడటం. అంతకుముందు ఎవరో, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అప్పుడు ఆయన దగ్గరికి వెళితే ఏంటి అని అంటే, ఇలా నువ్వు మ్యారేజ్ చేసావు కదా, వాడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడని డాక్టర్లు చెప్తున్నారు, అసలు గ్యారంటీ ఇవ్వట్లేదు,
ఇలా కోమాలో ఉండిపోయాడు అని చెప్తే ఆయన ఎమ్మటే ప్రేయర్ చేసి కళ్ళు తెరిచి ఒకటే చెప్పాడంట, వాడు బ్రతికి బయటకు వస్తున్నాడు అని కొబ్బరి నూనె ఇచ్చి వెళ్ళేసి వాడికి రాయండి అంతే, వాడు బయటకు వచ్చేస్తున్నాడు, వాడు చచ్చిపోవట్లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేశాడంట. సరే వీళ్ళు మనుషులు కదా, ఎంత దైవ సేవకుడు చెప్పినా ఆయన ఆత్మీయత వేరు లేదా ఆయన దర్శనాలు ఇది, కానీ మనం విశ్వాసులమే అయినా అంత నమ్మకాన్ని మనం నమ్మగలుగుతామా? నమ్మలేము. మన బాధలు మనకు ఉంటాయి, మన గోల మనకు ఉంటుంది. అలా జరుగుతుండగా 4వ రోజున నేను కోమాలోంచి బయటికి రావటం జరిగింది. ఆ డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు, ఎలా వీడికి ఎలా వచ్చింది ఇలా అని. ఆ తర్వాత బ్లడ్ ఎక్కించడానికి సేమ్ గ్రూప్ చెక్ చేసి బ్లడ్ తెప్పించి ఎక్కిస్తానికని లంచ్ టైం అయిందని చెప్పి అందరూ డాక్టర్లు లంచ్కి వెళ్ళారంట. ఒక డాక్టర్ మాత్రం ఎందుకో తెలియదు, దేవుని మహాకృప ఏంటి అనేది నాకు తర్వాత అర్థమైందండి. అప్పటి వరకు అసలు నాకు తెలియదు ఎవరికి. ఆయన ఉండి ఎందుకో ఈ బ్లడ్ ఇతనికి చెక్ చేయాలి ఎక్కీక ముందు అని ఒక ఆలోచన వచ్చి కంప్యూటర్ మీద పెట్టి ఆ బ్లడ్ కనెక్షన్లు అన్నీ తీసుకొచ్చి నా నరాలకి క్లిప్పులు పెట్టి చెక్ చేస్తూ ఉంటే సేమ్ గ్రూప్ బ్లడ్ నాకు నరానికి ఎప్పుడైతే క్లిప్పులో నుంచి టచ్ అవుతుందో నా మెదడు 100% మనిషికి ఆపోజిట్లో పనిచేస్తుందంట. 100% టోటల్గా, కొంచెం కాదండి, 100% యాంటీగా పనిచేస్తుందంట నా మెదడంతా. అసలు ఆయన ఆశ్చర్యపోయాడంటే ఏంటిది, సేమ్ గ్రూపే కదా, మరి మేము ఎక్కిచ్చేసి ఉంటే ఏంటి వాడి పరిస్థితి అని ఆ డాక్టర్లు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్తే వాళ్ళు కూడా అసలు చూసి స్టన్ అయిపోయారంట. పెద్ద పెద్ద డాక్టర్లు పిలిపించారండి సపరేట్గా నా కోసం. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా పాసిబుల్ ఇది అసలు అని చెప్పి ఆఖరికి వాళ్ళు ఏం చెప్పారంటే మా మామయ్య వాళ్ళతో, ఇక్కడ పెట్టి మేము ట్రీట్మెంట్ చేసేది ఏమీ లేదు వాడికి, ఈ రాసి ముందు లేదో ఇంటికాడే వేసుకోండి, వాడికి ఇక్కడ ఉండి డబ్బులు కట్టుకోవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు, ఇక మేము చేసేది ఏమీ లేదు, వాడికి బ్లడ్ రావాలి అంటే తెలియదు ఎప్పుడు వస్తుందో, ఈ మందులు వాడుతూ ఉండండి, తిండి పెట్టండి, ఎప్పటికన్నా రావచ్చు అది అని చెప్పి పంపించేశారండి ఇంటికి వచ్చేసాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసింది ఏంటంటే, అంతకు ముందు నేను మా ఊర్లో మా ఫాదర్కి పాము గరిసినప్పుడు చనిపోతాడు అనుకున్నప్పుడు మా మేనత్త వాళ్ళందరూ అక్కడ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆయనకి అంతా తగ్గిపోయింది. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి మా మేనత్త గారిని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, తండ్రి నీకు సాధ్యమైతే, అదే కదా మన మనసు అప్పుడు ఉంది మనలో. వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేశారు, ఏదో పెద్ద గొప్ప బైబిల్ జ్ఞాన పండితుల్లాగా వాళ్ళ మీద ఇంటర్వ్యూ చేశానండి నేను. వాళ్ళు చాలా వేధించాను, అడిగాను, అంతా చెప్పారండి వాళ్ళు కూర్చోబెట్టి. చెప్పి ఆఖరిలో వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కొబ్బరి నూనె బాటిల్ ప్రేయర్ చేసి, నీకు ఏదైనా ఇబ్బంది జరిగితే దీన్ని వాడుకో, అప్పుడు నెమ్మదిగా తర్వాత వెళ్ళిపో అని చెప్పి పంపించారు. ఇక అప్పుడు వచ్చి విశ్వాసంతో ఉండటం మొదలుపెట్టాను. చర్చికి వెళ్తలేదు కానీ విశ్వాసంతో ఉండటం మొదలుపెట్టాను. అలా జరిగిన తర్వాత నేను ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక నా జీవితంలో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే మంచిది అని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ కొబ్బరి నూనె నా కాలు మీద చాలా పెద్ద పుండు ఉండేదండి. మా చుట్టాల్లో కూడా ఇప్పుడు కూడా ఉంది, చాలా మందికి లక్షల్లో ఇంజక్షన్లు చేయించుకున్నారు, ఎవరికి మచ్చతో సహా ఎవరికి పోలా. కానీ నా కాలు మీద ఇప్పుడు మచ్చ కూడా ఉండదండి, ఇంత మచ్చ కూడా ఉండదు, ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోవాలా. ఆ నూనె రాసి పరీక్ష చేయటానికి దేవుణ్ణి శుక్రవారం ఉపవాసం ఉండి ఆ నూనె రాసి ప్రార్థన చేసుకునేవాడిని. కరెక్ట్గా 1 month అయ్యేలోపు మొత్తం మాడిపోయింది పుండంతా, అసలు ఏమీ లేకుండా. ఇక అప్పటి నుంచి ఆ ఉపవాసం ఉండటం నేను మానలా. చర్చికి అయితే వెళ్ళట్లా, ఎక్కడికి ఆరాధనకు వెళ్ళట్లా, ఉపవాసం మాత్రం మానకుండా అలా ఉండేవాడిని. ఆ అలవాటు అలాగే ఉండేది నాకు. నేను యాక్సిడెంట్ అయ్యి వచ్చినాక కూడా ఏం చేశానంటే శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టాము ఇంట్లో. ప్రభువా మా స్థితి ఏంటి, ఇప్పుడు నేనేంటి అని ప్రార్థన చేస్తూ ఉంటే 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత నేను కంపెనీలో పనిచేయటం కూడా మొదలుపెట్టానండి. డాక్టర్ అసలు కంపెనీ కాదు కదా, కొన్ని సంవత్సరాలు నన్ను అలా వదిలేయాలన్నారు టోటల్గా. నేను కంపెనీలో పనిచేయటం మొదలుపెట్టాను. కొన్ని రోజులు పనిచేసిన తర్వాత నాకే బలహీనత ఏర్పడింది, ఎందుకో తెలియదు. మొదటి రోజునైతే ఏదైనా సపోర్ట్ తీసుకుని పైకి లేచేవాడిని కూర్చున్న కాడి నుంచి. అట్లా 2 రోజుల తర్వాత 3వ రోజున ఎవరన్నా పట్టుకుని లేపాల్సిన స్థితి వచ్చేసింది. అప్పుడు నాకు భయం వేసింది, ఏదో జరుగుతుంది నాలో, మళ్ళీ డాక్టర్లు చేయొద్దన్న పని నేను చేస్తున్నాను అని అనుకుని తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన, నేను ఏ మందులు రాయను, ఏమీ చేయను నీకు,
నీ రిపోర్ట్లన్నీ నాకు చూపిస్తే దాని తర్వాత నేను మాట్లాడతానంటే రిపోర్ట్లన్నీ తీసుకెళ్ళి చూపిస్తే నేనేమి చేయను, నువ్వు ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తాను తప్ప నేనేం చేయను, లేదంటే బ్లడ్ టెస్ట్ చేయించుకురా ముందు అసలు, దాన్ని బట్టి ఆలోచిద్దామని అన్నాడు. సరే బీబీఆర్ దగ్గర ఒక ల్యాబ్ ఉంటే కింద పక్కన ప్రైవేట్ది, దాని దగ్గర బ్లడ్ టెస్ట్ చేయించామండి. నిజంగా ఎంత అద్భుతం అంటే ఒక మనిషికి ఎంత బ్లడ్ కావాలో అంత రిపోర్ట్ వచ్చిందండి. దాంట్లో ఆ బలహీనత అందుకే కలగ చేశాడు అని దేవుడు నేను నమ్మాను. అప్పుడు అది డాక్టర్ చూసి నమ్మట్లేదు ఆయన. నో, ఇది ఎవరిదో రిపోర్ట్ నీకు వచ్చేసింది, నీది అసలు మెడికల్ దాంట్లో ఇది పాజిబుల్ కాదు అని చెప్పేశాడు ఆయన. అని చెప్పేసి మా మామయ్య వాళ్ళని పిలిచి ఇంకా పెద్ద ల్యాబ్లో చేయించమన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో విజయ డయాగ్నోస్టిక్స్ అంటే టాప్ మోస్ట్ ల్యాబే అది. సరే దాంట్లోకి తీసుకెళ్లారు, అక్కడ చేయించాం. ఇక్కడ ఏ రిపోర్ట్ అయితే ఇచ్చాడో ఒక్క అక్షరం కూడా మారకుండా అదే రిపోర్ట్ వచ్చిందండి. అక్కడ కూడా దేవుడు దాన్ని తెలియపరచటానికి ఆ బలహీనత నాకు ఇచ్చాడు. అప్పుడు ఇది నేను తెలుసుకోవటానికి. అప్పటి నుంచి ఇక దేవునికి కొంచెం దగ్గర అవ్వటం మొదలుపెట్టాను. ఇక నేను ఓహో అంటే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను కానీ దగ్గరకు వెళ్ళట్లేదు అని చెప్పి దేవునికి కొంచెం కొంచెం దగ్గరగా రావటం మొదలుపెట్టానండి. ఆ తర్వాత అలా నిదానంగా నేను దేవుడి దగ్గరకు రావటం, ఆ తర్వాత నేను విశ్వాసంతో జీవించటం, పరిపూర్ణుడిగా మార్చబడాలని కోరుకోవటం, నా హృదయంలో అనేక రకమైన క్రియలు జరగటం మొదలైనవి. అలా జరుగుతూ ఉండగా నేను 10వ తరగతి యాక్చువల్గా 6 సార్లు తప్పానండి. ఇప్పటికీ పాస్ అవ్వలేదండి అయినా. ఇది నిజం, ఎవరు నమ్మరు కానీ ఇది నిజం. 6 సార్లు రాశాను ఎగ్జామ్స్, కానీ పాస్ అవ్వలేదు. ఇంకా ఫెయిల్లోనే ఉన్నాను. నేను పాస్ అయిన వ్యక్తిని కాదు, జ్ఞానిని కాదు. కానీ నేను దేవునికి దగ్గర అవ్వటం మొదలుపెట్టిన తరువాత దేవుడు నా జీవితంలో చేస్తున్న క్రియలు ఎంత గొప్ప క్రియలు చేయటం మొదలుపెట్టాడంటే అవి రుచి చూసిన తర్వాతే అసలు ఎంతగా ఆనందించటం మొదలుపెట్టానంటే దేవుళ్ళు అంతగా ఆనందించటం మొదలుపెట్టానండి. ఆ తర్వాతే నేను పాటలు రాయటానికి దేవుడు నాకు కృప చూపించాడు. కొన్ని పాటలు నేను రాసుకున్నాను. అలాగే నేను సేవ చేయాలి అని, పరిచర్య చేయాలి అని మొదటగా నాకు చెప్పిన వ్యక్తి నా వివాహం చేసిన యేసన్నే నాకు చెప్పాడు. ఆయన ఎప్పుడు నాకు ప్రార్థన చేసినా తల మీద చేయబెట్టి ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదు. వివాహం అయిన తర్వాత తన గుండెల మీద పడుకోబెట్టుకుని వాటేసుకుని ప్రార్థన చేసేవాడు. ఒకవేళ మీటింగుల కాడికి వెళ్ళినప్పుడు నేను లైన్లో వెళ్తే నన్ను పక్కకు లాగేసేవాడు, చేత్తో ఇలా చేసేవాడు కాదండి. అందరూ అయిపోయిన తర్వాత పిలిచి నన్ను అలా వాటేసుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ప్రార్థన చేసేవాడు ఆయన. ఈరోజు ఆయన యొక్క ప్రార్థన ద్వారా మాత్రమే నేను నిలబడగలుగుతున్నాను. లేదంటే నా దగ్గర ఏ జ్ఞానము లేదు, ఏ తెలివి కూడా నాకు లేదండి. వాస్తవంగా ఇది నిజం. చాలామంది దీన్ని నమ్మకపోవచ్చు. సేవకుడు చేస్తే ఎలా వస్తుంది, లేకపోతే సేవకుడు చేస్తే ఎలా జరుగుద్ది అని అనుకోవచ్చు. కానీ నా జీవితంలో ఇది నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను కూడా అదే, జరుగుతున్నది కూడా అదే. మరి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది నాకు ఇప్పుడు కూడానండి నా క్యాస్ట్ హిందూనే, నా సర్టిఫికెట్లు ఇప్పుడు కూడా హిందూ అనే రాసి ఉంది. ఇందాక సేవకుడికి కూడా చెప్పారు కదా, యేసు ప్రభు కులాన్ని మతాన్ని మార్చేవాడు కాదు. అది నిజమే. నా సర్టిఫికెట్ ఇప్పుడు కూడా హిందూ అనే రాసి ఉంది. వేరే సర్టిఫికెట్ ఏమి లేదు, నాకు హిందూ సర్టిఫికెటే ఉంది. కానీ నా మనసు మాత్రమే నేను మార్చుకున్నాను, నా జీవితాన్ని మాత్రమే నేను మార్చుకున్నాను, నేను నడిచే మార్గాన్ని మార్చుకున్నాను. ఏ మార్గంలో నడవాలి, ఎలాంటి తలంపులు ఆలోచనలు కలిగి నేను జీవించాలి, బ్రతకటం ఎలా బ్రతికితే శ్రేష్టత మంచిది, అది తెలుసుకున్నాను గనకే ఇలా జీవించటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధంగా నన్ను, వ్యర్థమైన వాటిలో తిరిగే నన్ను, పనికిరాని మార్గాల్లో నడుస్తున్న నన్ను, ఎందుకు ఉపయోగం కాదు వీడు అని చాలామంది నన్ను అన్నారండి. కొంతమంది చాలామంది మాట్లాడిన వారు ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరణగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా క్రియలు నా పైన చూపిస్తూ ఉన్నారు. కారణం నా జీవితంలో లేదా నా బ్రతుకులో నాకు కలిగిన మార్పును బట్టి, లేదా నేను జీవిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారే కానీ
నా దగ్గర ఏమన్నా ఉందనా? లేదు. ధనమా? లేదండి. ఇవాళ నిజంగా చెప్తున్నాను నేను. నాకు ఉన్న ఇల్లు తప్ప ఇంకా ఏ ఆస్తి నా దగ్గర లేదు. నా పిల్లలకు వివాహం చేసా, ఉన్న ఆస్తిని అంతా అమ్మేశాను కూడా. నాకు ఊర్లో ఉన్నదంతా అమ్మేశాను. పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను. దేవుడు మహాకృపను బట్టి నా కూతురు కూడా చక్కటి వివాహాన్ని దేవుడు చేశాడు. చక్కటి వ్యక్తిని భాగస్వామిగా ఇచ్చాడు, దేవుడిని ఎరిగిన వ్యక్తిని. ఈరోజు వాళ్ళు యూకేలో ఉన్నారు. నా కుమారుడు కూడా వాళ్ళతో పాటు కలిసి ఎంఎస్ చేయడానికి యూకే వెళ్ళాడు. తాను అక్కడే బ్రతుకుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే కదా ఇది. నా శక్తితో లేదా నాకు కలిగిన దాంతో నేను పంపించలేను వాళ్ళని. జరగదు కూడా అది అసలు. నా బిడ్డలు కూడా ఆలోచించలేదండి ఇప్పుడు మేము వెళ్తాము లేకపోతే చేస్తామని. నా పిల్లలు కూడా ఎప్పుడు నా దగ్గర ఎరగరు, వాళ్ళు అడిగి కూడా ఎరగరు. కనీసం వెళ్ళాలి అనే ఆలోచన కూడా చెప్పారు కదా పాపం ఎప్పుడు. కానీ దేవుడు మహాకృప, వాళ్ళు వెళ్ళటానికి కూడా దేవుడే మార్గం తెరిచి అంత గొప్పగా దేవుడు నన్ను ఆరాధించడానికి కారణం ఏమిటి అని అంటే, ఆయనతో కలిసి నేను జీవిస్తున్న ఒక జీవిత విధానాన్ని, నా మార్పును బట్టి మాత్రమే దేవుడు నా జీవితంలో ఆ ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగిన మనందరము కూడా మనం నడవవలసిన మార్గాన్ని ఈరోజు నిజంగా దేవుడు ఎంత చక్కటి మాటలు మనకు వినిపించాడంటే, వాటిని గనక మన జీవితంలోనికి మనం అనుభవించుకోగలిగితే, ఆస్వాదించుకోగలిగితే, దాని ప్రకారం తీర్మానంతో జీవించడానికి ఇష్టపడితే ధన్యకరమైన జీవితాన్ని దేవుడిలో మనం జీవించవచ్చు. మన బ్రతుకంతా బ్రతకొచ్చు. దేవుడి మాటలన్నిటిని దీవించునుగాక. ఆమేన్. చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.